नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। शाकंभरी नवरात्रि महोत्सव 15 से 29 जुलाई तक चरितात्मक श्री भद्रकाली मंदिर में होगा। मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा। इस मौके पर बोलते हुए भद्रकाली शेषु ईओ और सुनीता ने कहा कि भद्रकाली शाकंभरी नवरात्रि महोत्सव 15 से 29 जुलाई तक आषाढ़ महीने में भद्रकाली मंदिर में होगा और इन त्योहारों को बड़े पैमाने पर आयोजित करने की व्यवस्था की जा रही। उन्होंने कहा कि मंदिर आने वाले भक्तों को कोई परेशानी न हो, इसके लिए सभी तरह के उपाय किए जा रहे हैं। ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిన కోరిన కోరికలకు కొంగు బంగారముగుతూ ఈ ముఖాన్ని తన కరుణారస వీక్షణకు అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రి విశేషాత్ ఫలదాయక. నవరాత్ర చతుష్టయాన్ని దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఎందుకంటే 1968లో 7 ఏళ్ల పాటు కరువు వచ్చింది. ఈ కరువు వస్తే ఈ కరువు నుంచి ఎలా బయటపడ్డాం అంటే అప్పుడు ఆలయ ప్రధానార్చకులు సప్తశతి ప్రమాణంగా ఒకప్పుడు 100 ఏళ్ల కరువు వస్తే దేవతలంతా అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీరథాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తుమన్. ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి నిర్వహించేటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. మనకి ఫస్ట్ రోజు మొదటి రోజు 15వ తారీఖు అమ్మవారికి సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతాయి. దీనికి సంబంధించి దేవస్థానం నందు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు అమ్మవారికి శాకంబరి క్రమంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ చివరి రోజు అయినటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆ రోజు అమ్మవారికి సంపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ విధంగా ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజుల పాటు జరుగుతాయి. దీనికి సంబంధించి కూడా దేవస్థానంలో అన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శాకంబరి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకుని